అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు మంత్రి లోకేష్. నేపాల్లో ఏపీ వాళ్ళను సురక్షితంగా కాపాడడం కోసం వెనక్కి తీసుకురావడం పైన లోకేష్ దృష్టి పెట్టారు. సెక్రటరియట్లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో లోకేష్ ఉన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నారు లోకేష్. ప్రత్యేక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. వాట్సాప్ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్. సో ప్రజెంట్ నారా లోకేష్ సెక్రటరియట్లోనే ఉన్నారు. గుడ్ గవర్నెన్స్ సంబంధించి ఆ ఏర్పాట్లు అంటే వాట్సాప్ నెంబర్ ఇవ్వడం కానివ్వండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం కానివ్వండి, నేపాల్ ఎవరైతే చిక్కున్నారో వారిని సురక్షితంగా కాపాడేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఒకసారి తెలుసుకుందాం. మా ప్రతినిధి చెల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైవ్లో. ఎస్ చెల్లనాయుడు, లోకేష్ ఈరోజు ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? నేపాల్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది చిక్కుకున్నారు, వారికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఎంతమంది చిక్కుకున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వారితో కాంటాక్ట్లోకి వెళ్ళారా? ఎస్ మనోజ్, మొత్తం ఏదైతే మొత్తం అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నారు సూపర్ 6 కూటమి పార్టీలు ఏదైతే ఉందో సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇందులో అందరూ అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా పాల్గొనాల్సిన ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదైతే నేపథ్య సంఘటన వారిని తెలుగు వారిని ఆదుకోవాలనే ఉద్దేశంలో నారా లోకేష్ అనంతపూర్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఉందో వారి కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళ బంధువులు కావచ్చు ఎవరైనా ఒకటి ఏదైతే ఉందో ఫోన్ నంబర్స్, వాట్సాప్ నంబర్స్ ఇస్తూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఎక్కడున్నా కూడా తెలుగు వారి కోసం వారికి ఖచ్చితంగా వారిని సేవ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి, వాళ్ళని తిరిగి తెచ్చుకోవాలి అనే నేపథ్యంలో ఏకంగా లోకేష్ పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపురంలో జరగనున్నటువంటి భారీ బహిరంగ సభ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న వెంటనే ఏమన్నా అవసరమైతే కూడా అక్కడికి ఫ్లైట్స్ లేదంటే ఇటువంటి ఏ రకమైనటువంటి కూడా మీరు సిద్ధం చేసుకోండి, అక్కడ నుంచి తెప్పించడానికి ఎంత వీలైతే అంత త్వరగా తెప్పించండి ప్రజలంతా అని చెప్పేసి కూడా చంద్రబాబు లోకేష్కు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపూర్లో భారీ బహిరంగ సభకు చూడవచ్చు మనం. ఇక్కడైతే మాత్రం భారీ ఏర్పాట్లు ఇప్పటికే ఈ మధ్యాహ్నం ప్రారంభం ఉన్నటువంటి సభ అనేది పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యం. దాదాపు ప్రజలైతే దాదాపు 4 లక్షల వరకు మాకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా ఏర్పాట్లు కూడా చేశాం. ఇక్కడ దాదాపు పోలీసులు బందోబస్తు ఉన్నారు. అయితే రవాణా సౌకర్యం కూడా చాలామందికి గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి నాయకులు బాధ్యత తీసుకున్నటువంటి నేపథ్యంలో 3500కు పైగా బస్సులను కూడా వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మధ్యాహ్నం మొదలయ్యేటువంటి సభ దాదాపు 2 గంటలకి అని సమయం చెప్పినటువంటి పరిస్థితులు కాబట్టి మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ ఎండ అయితే మొత్తం 2-3 రోజులుగా విపరీతంగా ఉండడంతో కొంచెం ప్రజలు ఎంత మేరకు వస్తారనేది వేచి చూడాల్సిన అంశం. అయితే ఏర్పాట్లు అయితే మాత్రం వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళు కావచ్చు, లేదంటే చైర్స్ కావచ్చు, ఇటువంటి ఎందుకంటే మొత్తం నాయకులు మొత్తం అందరికీ పైన టాప్ ఏమీ లేకుండా అందరూ ఎండలోనే ఉండే పరిస్థితి. అందువల్ల ఎంతవరకు ఉంటారు వచ్చిన ప్రజలు అనేది మాత్రం ఇంకా మనం అది చెప్పలేని పరిస్థితి. అయితే అనంతపూర్లో జరుగుతున్నటువంటి ఈ సభనైతే మాత్రం భారీ ఎత్తున సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కడప జిల్లాలో మహానాడు నిర్వహించాం. అంతకంటే మించి ఇక్కడ అనంతపూర్లో సభ సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా అనంతపూర్లో ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా వస్తున్నారు అని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. రైట్ నాయుడు, ఇప్పుడు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సో ప్రజెంట్ సాయంత్రానికి సభ పైన ఎటువంటి ప్రసంగాలు ఉండే అవకాశం ఉంది? ఎవరెవరు హాజరు కాబోతున్నారు ప్రముఖులు? అంటే నారా లోకేష్ మినహా మిగిలిన అందరూ కూడా హాజరు కాబోతున్నారా, లేకుంటే నారా లోకేష్తో పాటుగా ఇంకెవరైనా మంత్రులు కూడా ఆయన అసిస్ట్ చేస్తున్నారా? నేపాల్లో జరిగిన సిచ్యువేషన్ ని గమనిస్తూ ఉన్నారా?
ఏర్పాట్లు చేసినామో అని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మంత్రులు సైతం దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ దిష్ట వేసి ఈ కార్యక్రమాలను ఎటువంటి ఆటంకం జరగకుండా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు దాదాపు 8 నుంచి 10 మంది దాకా ఇక్కడే ఏర్పాట్లలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మధ్యాహ్నం నుంచి జరగబోయే సభకైతే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ పరిస్థితిలో చూడొచ్చు నాయకులు కూడా చూస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చాలా పకడ్బందీగా చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్ అయితే మాత్రం దాదాపు 100 ఎకరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నటువంటి నేపథ్యం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తం మీద అటు అనంతపూర్లో భారీ బహిరంగ సభకి సూపర్ 6